చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దావోస్ పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటన సారాంశం ఏమంటారు మీరు? ఇది రొటీన్ వ్యవహారం. ఇది ప్రతి సంవత్సరము స్విట్జర్లాండ్ దావోస్ లో ఇటువంటి మీటింగ్ జరుగుతూ ఉంటాయి, పోతా ఉంటారు, ఇలా ప్రజెంటేషన్ ఇస్తారు. దానికి ఏమీ ముఖ్యమంత్రి మంత్రులే పోవాల్సిన అవసరం లే. యాక్చువల్ గా ఆఫీసర్స్ అయితే ఇంతకంటే బాగా ప్రజెంట్ చేస్తారు. యాక్చువల్ గా ముఖ్యమంత్రి, మంత్రులు, రాజకీయ నాయకులు పోవాల్సిన అవసరం లే. ఆఫీసర్స్ పోతే కన్నా ఇంకా ఇంతకంటే వీళ్ళకంటే ఇంకా ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయగలరు ఒక ఇష్యూ మీద. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ విషయంలో కానీ ఇంకోటి కానీ. ఇది ఏ పారిశ్రామికవేత్త అయినా కానీ, ఏ పెట్టుబడిదారైనా కానీ ప్రజల కోసము, రాష్ట్రం కోసము, దేశం కోసము పెట్టుబడులు పెట్టరు, వాళ్ళ కోసం పెట్టుకుంటారు. ఏ పారిశ్రామికవేత్త కానీ, ఏ పెట్టుబడిదారి కానీ ప్రజల కోసమనో, ప్రభుత్వాల కోసమనో, పార్టీల కోసమని చెప్పేసి వాళ్ళు పరిశ్రమలు పెట్టరు, పెట్టుబడి పెట్టరు. వాళ్లకు లాభాలు ఏమైనా వస్తాయి అనేది ఆలోచించి వాళ్ళు చూస్తారు. కానీ మనం ఈ పక్క ప్రభుత్వాలు వచ్చేసి 3 కోణాలు: ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయీ. అంటే ఈ పరిశ్రమలు పెడితే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, తర్వాత గవర్నమెంట్ కు ట్యాక్స్ రూపంలో ఎంత వస్తుంది, అట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంట్ వచ్చేసి వాతావరణ కాలుష్యం లేకుండా కూడా చూసుకోవాలి. ఊరికే ఆహ్వానిస్తానే కొన్ని చోట్ల పొల్యూషన్ వచ్చేసి మొదటికే మోసం వచ్చే పరిస్థితి వస్తుంది. పరిశ్రమ పెట్టుబడి పెట్టిన సంతోషమే కానీ దానివల్ల వచ్చిన కాలుష్యం వచ్చేసి మరింత నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఆ కోణంలో ప్రభుత్వాలేమో ఈ కోణంలో ఆలోచిస్తాయి. ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయీ కోణంలో. పెట్టుబడులు పెట్టే వాళ్ళు వచ్చేసి మాకు ఏమి లాభాలు వస్తాయి, వీళ్ళు ఏమి ప్రభుత్వాలు వచ్చేసి ఏమి రాయితీలు ఇస్తాయి, తర్వాత అక్కడ లా అండ్ ఆర్డర్ బాగుందా, బాగుందా, తర్వాత వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్, ఇటువంటివన్నీ వాళ్ళు చూస్తారు. కాబట్టి ఆ కోణంలో ఆలోచిస్తారు తప్ప ఇది మా రాష్ట్రానికి రండి, మా దేశానికి రండి అంటే ఏం వాళ్ళు వచ్చేసి ఇక్కడికి వచ్చి అనేది ఉండదు. ఏ రాజకీయ నాయకుడైనా ఇలాగా టూర్స్ కి వెళ్ళినప్పుడు దాన్ని టూర్లుగా అభివర్ణించకుండా రాష్ట్రానికి మేలు జరిగేలా, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే కోసమే మేము ఇక్కడికి వెళుతున్నాము, అది ఏ రకమైన ప్రెజెంటేషన్ అయినా ఇస్తున్నాము, పెట్టుబడులను ఆకర్షిస్తామని చెబుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మన గతంలో చెప్పడం చూసాం, ఈసారి కూడా చెప్తున్నారు. నిజంగానే పెట్టుబడులు వస్తున్నాయా? ఒకళ్ళు వచ్చినట్లయితే గతంలో ఉన్న పెట్టుబడుల పరిస్థితి ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఇవన్నీ ఎంఓయు ఊరికి వచ్చేసి రాసుకుంటారు తప్ప, సరే ఇప్పుడు అడిగినప్పుడు చూస్తామంటేనే సరిపోదు కదా. తర్వాత వచ్చేసి దానికి ఇంప్లిమెంటేషన్ కాడ ఇదే లిప్పుకు కప్పుకు మధ్య చాలా అడ్డంకులు ఉన్నట్టు, టీ తాగేటప్పుడు లిప్పుకు కప్పుకు మధ్య ఆ విధంగా చెప్పినంత మాత్రాన అవి ఇంప్లిమెంట్ అయినట్టు కాదు. సరే, ఏదో ఇది ఒక ప్రాసెస్ తప్ప దీంతోనే ఏదో మొత్తము ఇది ఒక ప్రచారం ఎక్కువ ఉంది. యాక్చువల్ గా పెట్టుబడులు వచ్చేదానికంటే ప్రచారం, పావు కోడికి ముప్పావు మసాలాని, ఇక్కడ మసాలా ఎక్కువగా ఉంది తప్పని చేసి చికెన్ తక్కువగా ఉంది. ఇక్కడ వచ్చింది ఏం లేదు, ప్రచారం మాత్రము. ముఖ్యమంత్రి గారు వచ్చేసి వాళ్ళతో మాట్లాడారు, వీళ్ళతో మాట్లాడారు, లోకేష్ వచ్చేసి వాళ్ళతో మాట్లాడారు, చలిలో గడ్డగట్టే చల్లిపోయినాడు. ఇవన్నీ ఇన్ని చూసి వచ్చేసి పరిశ్రమలు పెడతారు వాళ్ళు. వాళ్ళకి ఇక్కడ లాభాలు ఏ మేరకు వస్తాయి పరిశ్రమ పెడితే అనే కోణంలో ఆలోచిస్తారు తప్ప, ఇప్పుడు ఇంటర్నెట్ కొడితే, నెట్ చూస్తే ప్రపంచంలో మొత్తం ఏ ఖండంలో, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో ఏమేమి ఉన్నాయి, ఖనిజాలు ఏమున్నాయి, ఏమేమి దానికి షీషోర్ ఎంత ఉంది, అక్కడ అన్ని వివరాలు వచ్చేసి కావాల్సినంత వివరాలు మనకు నెట్ లో తెలుస్తాయి ఏ పారిశ్రామికవేత్తకైనా కానీ. కాబట్టి దాన్ని చూసి పెట్టుకుంటాడు తప్ప ఏదో మనం చెప్తానే దానికి ఏదో అతను ఉప్పొంగి మనకు మేలు చేయాలని రాడు. కాబట్టి సరే, ఏదైనా ఇది ఒక ప్రచారంలో ఒక భాగము. ఏదో కొందరు వచ్చేసి వస్తే రావచ్చు, అంతవరకే. కానీ మీరు చెప్పినట్టు గతంలో అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారు పోయారు దావోస్ కు. మరి అవన్నీ వచ్చింటే ఇవాళ ఇంకా మొత్తం 6 కోట్ల మందిలో చాలా వచ్చేసి ఆ పరిశ్రమలకు ఎంప్లాయీస్ మొత్తం చిన్న పెద్ద ఆడ మగ అందరు కలిసినా కానీ అందరికంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చి ఉండాలి వచ్చేసి. కాబట్టి ఇది మనం పూర్తిగా దీన్ని వచ్చేసి సరే కొట్టేయలేం, కానీ సరే సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్, ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు అంతవరకే మనము చూడాలి. కానీ ఏదో అద్భుతాలు జరుగుతాయని అనుకోవాల్సిన అవసరం లేదు.